హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావంతిని. ఈరోజు సొరకాయ తప్పేట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇవైతే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో చూద్దామా. సొరకాయ తురుము తీసుకోవాలి, అండ్ క్యారెట్ తురుము, అండ్ ఆనియన్స్, అండ్ పచ్చెనగపప్పు నానబెట్టుకొని తీసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను మిర్చి అండ్ జీరా అండ్ జింజర్ రెండు గ్రైండ్ చేసి తీసుకున్నాను. అండ్ కొత్తిమీర, సాల్ట్, ఫైనల్గా బియ్యం పిండి, రైస్ ఫ్లేవర్. సో ఇవి అయితే 2 కప్స్ తీసుకున్నాను. సొరకాయ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇక్కడ రైస్ పిండి తీసుకున్నాను. సో అన్ని తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను కొంచెం వాటర్ తీసుకున్నాను. సో సరిపోకపోతే కొంచెం వాటర్తో కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక ముద్దగా రావాలి. సో ఇలా రావాలి. సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ప్రాసెస్ కూడా ఎక్కువసేపు పట్టదు. సో అలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒత్తుకోవాలి. సో మనకు కావాల్సిన సైజులో ఒత్తుకోవచ్చు. సో అలా ఒత్తుకున్న తర్వాత వీటిని పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పెనం హీట్ చేసుకున్న తర్వాత ఇవి పెనం మీద షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇలా రెండు వైపులా బాగా కాలనిచ్చుకోవాలి. సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ప్రాసెస్ కూడా ఎక్కువసేపు పట్టదు. ఈజీ ప్రాసెస్ ఇది. సో ఇవైతే స్నాక్స్గా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో 2 సైడ్స్ బాగా టర్న్ చేసుకొని కాలనిచ్చుకోవాలి. అండ్ సెకండ్ వన్ కూడా సేమ్ ప్రొసీజర్తో తయారు చేశాను. సో సెకండ్ వన్ కూడా నేను హీట్ చేసుకుంటున్నాను. సో రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా హీట్ చేసుకోవాలి. సో ఫైనల్గా థర్డ్ వన్ కూడా సేమ్ ప్రొసీజర్తో హీట్ చేసుకున్నాను. సో ఫైనల్గా మొత్తం చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీ ప్రాసెస్తో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ తప్పేట్లు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయగలరు అనుకుంటున్నాను. అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.